మిత్రులందరికీ నమస్కారం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో భాగంగా రేపు మంచి రోజు కావడం వల్ల, ఒక మంచి శుభముహూర్తం ఉన్నందువల్ల శ్రావణ మాసం సందర్భంగా ప్రభుత్వం రేపు ఆస్పీష్ డేగా డిక్లేర్ చేయడం జరిగింది. మహా మార్కింగ్ మేళా పేరుతో రేపు ఒక ఉత్సవ కార్యక్రమాన్ని కూడా మేము ప్రారంభిస్తున్నాము. ఇది అన్ని గ్రామ పంచాయతీలతో పాటు అన్ని మున్సిపాలిటీల్లో కూడా జరుగుతుంది ఈ కార్యక్రమం. మన పట్టణంలో కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మేము మహా మార్కింగ్ మేళకు సంబంధించి వివిధ వార్డుల్లో 20 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రేపు ముగ్గుపూచుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా ఎక్కువ మొత్తంలో అయ్యే విధంగా కూడా రేపటి వరకు ప్రయత్నాలు అనేది చేస్తున్నాము. ఎవరైతే ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యి ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, రేపు మంచి ముహూర్తం ఉంది. ప్రభుత్వం కూడా నుంచి కూడా ఆస్పీష్ డేగా డిక్లరేషన్ చేయడము, ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందువల్ల మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అన్బిల్డింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా గతంలో మా వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళలో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మాకు అభ్యంతరం లేదు, మీరు కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. ఎంతమంది ముందుకు వచ్చి చేసుకుంటే అంతమందితో కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద మొత్తంలో స్టార్ట్ చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. మీరు కూడా సహకరించేసేసి ముందుకు వచ్చి మార్కింగ్ వచ్చే విధంగా ప్రయత్నం చేసేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్ని కోరుతున్నాము. ఆర్మూర్ పట్టణానికి సంబంధించి 617 మందికి మనం ప్రొసీడింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు. దానిలో ఈ నిన్నటి వరకు కూడా 255 మంది గ్రౌండింగ్ అనేది చేసుకున్నారు. దాంట్లో వివిధ దశల్లో ఉన్నాయి. కొంతమంది బేస్మెంట్ లెవెల్లో, కొంతమంది రూఫ్ లెవెల్ వరకు కూడా వెళ్ళారు, కొంతమంది వాల్ లెవెల్లో ఉంటారు. 276 మంది నుంచి మనం అన్విల్ని కూడా తీసుకున్నాము. దాన్ని క్యాన్సిలేషన్ పంపించేసేసి కలెక్టర్ గారికి, జిల్లా ఇన్ఛార్జ్ గారి ఆమోదం తర్వాత క్యాన్సిల్ అయిన తర్వాత అదే సంఖ్యలో కొత్త శాంక్షన్స్ కూడా చేసుకోవడానికి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఇప్పటివరకు ఇంకా 56 మంది మాకు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు. అంటే వాళ్ళకి అన్విల్లింగ్ ఇవ్వకుండా ఇటు స్టార్ట్ చేయకుండా ఇంకా 56 మందికి మేము గుర్తించడం జరిగింది. వీళ్ళందరూ కూడా రేపు ఈ ఆస్పిషియస్ డేస్లో పార్టిసిపేషన్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అది కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.